అసలు ఈ ఇంజెక్షన్స్ ఏంటి, ఎందుకు ఇస్తారు అనేది. సో న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు అంటే ప్రతి మంత్ న్యాచురల్గా ఒక ఎగ్ అనేది మాత్రం రిక్రూట్ అవుతుంది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల. అదే ఎగ్ రిలీజ్ అయ్యి దానంతట అదే పగిలి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం అండాలు కలెక్ట్ చేసుకుంటాం కదండి, కానీ మనకు ఒక్క అండం వస్తే సరిపోదు కదా, ఎక్కువ ఎంబ్రియోస్ రావాలి కాబట్టి ఎక్కువ ఎగ్స్ కూడా రావాలి. ఎక్కువ ఎగ్స్ రావాలంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేలాంటి హార్మోన్స్ అంటే గొనెడోట్రోపిన్స్ అనే హార్మోన్స్ని ఇంజెక్షన్ రూపంలో హయ్యర్ డోస్లో లాంగర్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఇస్తే 1 కాక 2 కాక మీ యొక్క ఏఎంహెచ్ని ఓవేరియన్ రిజర్వ్ని బట్టి 8 to 10 అట్లా రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎక్కువ నెంబర్ ఊసైట్ వస్తే ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఎంబ్రియోస్ వస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.